హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్ బగారా రైస్ అయితే చేసేద్దాము. చేయడం చాలా సింపుల్, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని అందులో నేనైతే నెయ్యి వేసినాను అనమాట. మీరు నెయ్యి తినని వాళ్ళు అయితే ఆయిల్ అయినా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసినాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా మనం బిర్యానీకి సంబంధించిన బిర్యానీ ఆకు, పట్ట, లవంగం ఇవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత సాజీరా అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ రైస్కి సాజీరా అయితే కొంచెం వేసుకోవాలా. ఈ సాజీరా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా రెండుగా కట్ చేసిన పచ్చిమిర్చి అయితే ఒక 5-6 కాయలు అయితే వేసినాను అనమాట. ఇంకా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసినాను. మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయడం లేదు. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్నదైతే అందులో వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే మనం ఇందులో యాడ్ చేసి ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఈ రైస్ చేయడానికి బాస్మతి రైస్ అయితే 1 అవర్ ముందే అయితే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. అలా నానబెట్టి పెట్టడం వల్ల పొడి పొడిగా రైస్ అయితే చాలా బాగా అయితే వస్తుంది అనమాట. ఇంకైతే ఇందులో ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో వేసి అది కూడా ఆయిల్లో అయితే కొంచెం ఫ్రై చేసేసేయాలి. ఇట్లా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆ రైస్ అనేది విరిగిపోకుండా చాలా బాగా పొడి పొడిగా అయితే వస్తుంది అనమాట. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనము ఈ బాస్మతి రైస్ 1 అవర్ నానినాయి కాబట్టి దీనికి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాసు వాటరే వేసుకోవాలా. అప్పుడు 1 గ్లాస్ వాటరే వేసుకుంటే మనకు చాలా బాగా పొడి పొడిగా అయితే వస్తుంది. 1/2 అవర్ అట్లా నానబెడితే వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది. 1 అవర్ ఖచ్చితంగా నానబెట్టినాము అంటే మనం 1 గ్లాసే వేసుకున్నామంటే మనకి రైస్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి మనకి సాల్ట్ యాడ్ చేసినాం కదా, అది ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మనం ఇప్పుడు చూసుకొని అయితే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సరిపోయింది అంటే ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 50% కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలా. మళ్ళీ ఒకసారి మూత తీసి మిక్స్ చేసి ఇంకా సిమ్లో పెట్టయితే బాగా కుక్ చేసుకోవాలన్నమాట రైస్. ఇంకా ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే ఒక్కసారి కలిపేసినామంటే రైస్ అయితే చాలా బాగా పొడి పొడిగా అయితే చాలా బాగా అయితే వస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రైస్లో కాంబినేషన్ పెరుగు చట్నీ, చికెన్ కర్రీ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది. మనం పొటాటో కర్రీ అయినా చేసుకోవచ్చు. చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. రైస్ అయితే చూడండి ఎంత బాగా పొడి పొడిగా అయితే వచ్చేసిందో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.